నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆర్జే వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, మదనపల్లిలోని సీనియర్ నాయకుడు. ఈయన చదువుకునే రోజుల్లోనే బీటీ కాలేజ్ నందు విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రస్థానానికి మొదలుపెట్టాడు. మంచి వాక్చాతుర్యం కలిగిన ఈయన 1986 నుండి టీడీపీలో కొనసాగుతూ ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 7 సంవత్సరాలు నిమ్మలపల్లి సింగిల్ విండో అధ్యక్షులుగాను, జిల్లా కేంద్ర సహకార ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్గా పనిచేసిన నాయకుడు. అదే సమయంలో తన భార్యను మాధవీలతను సర్పంచ్గా గెలిపించుకున్నారు. వారు సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 19 సంవత్సరాల పాటు సేవలందించారు. అయితే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బహిరంగంగా టీడీపీ జెండా చేతపట్టి కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఆర్జే వెంకటేష్. మదనపల్లి నియోజకవర్గంలోనే కాక రాజంపేట పార్లమెంటరీ పరిధిలో కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రత్యక్షంగా తాను అక్కడికి వెళ్లి ధైర్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. ఆర్జే వెంకటేష్ కష్టాన్ని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఆయనను వివిధ కేసులు బడాయించి మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నించింది. అయితే వైసీపీ నాయకులకు, వైసీపీ ప్రభుత్వానికి తలవంచకుండా టీడీపీ జెండా చేతపట్టి గ్రామ గ్రామాన తిరిగాడు. కొన్ని సందర్భాల్లో ఆర్జే వెంకటేష్ లోకల్ గా లేకపోయినా విదేశంలో ఉన్న ఆయన్ని టార్గెట్ గా చేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే తెలుగుదేశం పార్టీకి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఆయనకు పొలానికి దారి ఇవ్వకుండా ఉన్నదారిని అధికార మదంతో జేసీబీ సహాయంతో కాలువలు తవ్వించి తమ పొలానికి వెళ్లనివ్వకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఆర్జే వెంకటేష్ తూచా తప్పకుండా ముందుండి పార్టీ కార్యక్రమాల అన్నింటినీ సజావుగా జరపగలిగారంటే పార్టీ మీద ఆయనకున్న గౌరవం, నిబద్ధత, నమ్మకం, ప్రేమ ఇలా అన్ని విషయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ప్రత్యక్షంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ పార్టీ యొక్క భావాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని మీడియా ద్వారా ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ గత 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తిగా, నాయకుడిగా ఆర్జే వెంకటేష్ నిలిచారు. ఇలాంటి వ్యక్తికి ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా నిలుస్తామని, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు ఉంటుందని చెప్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్జే వెంకటేష్ సేవలను, కష్టాన్ని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తారా లేదా కార్యకర్తగానే పని చేయించుకుంటారా అన్న విషయం వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.